సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే ఫలస్థుతి చెప్పారు. ఏమని? ఎక్కడైతే ఈ గజేంద్ర మోక్ష కథని చెప్పుకుంటున్నారో వింటున్నారో అక్కడ దుస్వప్నముల యొక్క ఫలితములన్నీ పోతాయి, దురితములన్నీ ఉపశాంతిని పొందుతాయి. గ్రహముల వల్ల వస్తున్న భయంకరమైనటువంటి ఫలితములుంటే ఆ ఫలితములు ఉపశాంతిని పొందుతాయి. ఎవరెవరు నిద్ర తెలివి రాగానే కన్ను రెప్ప విప్పకుండా ఒక్కసారి ఆ సరోవరాన్ని తలుచుకుని, సరోవరంలో ఏనుగుని అక్కడ ఉన్న చెట్లని తలుచుకుని, ఏనుగు చేసినటువంటి ప్రార్థన ఇందాక సంస్కృతంలో చెప్పిందే తస్మై నమః పరేశాయ బ్రహ్మణేనంత శక్తి, అది కానీ అనువాద పద్యాలు కానీ ఈ పద్యాల్ని చదువుకుని శ్రీ మహావిష్ణువుని ఏనుగుని మొసల్ని తలుచుకుని ఒక్క నిమిషం గిర్రను తలుచుకుని కన్ను విప్పుతారో అది ఎవరికైనా అలవాటైతే శ్రీ మహావిష్ణువు వరం ఇచ్చారు. అలా ఎవరు చేస్తారో వాళ్ళకి అంచమునందు ఏ బాధ లేకుండా కాలుడు మొసలయ్యొచ్చి పట్టుకోవడం, ప్రజ్వరుడు రావడం, సంధిబంధములు విడిపోవడం ఇటువంటి బాధ లేకుండా అనాయాసంగా దోసపండు ముచిక నుంచి విడివిడిపోయినట్టు శరీరము నుంచి జీవుడు విడివడి నేను వచ్చి చెయ్యి ఇచ్చి